శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 3వ వారంలో సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. అన్ని రకాల సమస్యలకు తగు పరిష్కార మార్గాలు మీకు దక్కబోతున్నాయి. ఈ సెప్టెంబర్ మాసంలో 3వ వారంలో భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉండబోతుంది. కావునే ఇలా జరగబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయో, ఎటువంటి లబ్ధి చేకూరబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు. ఈ రాశి జాతకుల మీద నరదృష్టి ప్రభావం అనేది ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క జన్మతః వచ్చిన లక్షణాలే ఇందుకు మూల కారణము. ఎందుకు అన్నట్లయితే గనక అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ రాశి జాతకుల వద్దకే వస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాలైనటువంటి పరిణామాలు మీకు ఉన్నటువంటి పేరుని పోగొట్టాయి. మీకు ఉన్నటువంటి సంపద తొలగేలాగా చేశాయి. సంఘంలో గౌరవం, మర్యాదలు తొలగిపోయాయి. అయితే నిందారోపణలు ఎదుర్కొన్న కుంభరాశి జాతకులు వీటి అన్నింటికి గల కారణాలు ఏమిటో తెలుసుకోబోతున్నారు. పూర్వ వైభవం మరలా తిరిగి వస్తుంది కుంభరాశి జాతకులకు. అందులోన సెప్టెంబర్ మాసంలో 3వ వారంలో మీ యొక్క జీవితం చాలా వరకు కూడాను పూర్తిగా మారబోతూ ఉన్నది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. మీకు ఉన్న అన్ని రకాల ఆటంకాలకు, అన్ని రకాల ఇబ్బందులకు మూల కారణమైన శత్రువులు ఎవరో తెలుసుకుంటారో, ఆ శత్రువుల రీత్యా ఏం జరిగిందో కూడా మీకు పూర్తిగా అవగతమవుతుంది. సమస్యకు తగ్గ పరిష్కారాన్ని వెతుకుంటూ ఇక నుంచి మీ జీవితంలో ముందుకు వెళ్తారో. మానసిక కృంగుబాటు ఇక పక్కన పెట్టేయండి. నమ్మక ద్రోహం జరిగింది. ఈ వ్యక్తులు, ఈ ప్రియమైన నమ్మకస్తులు మిమ్మల్ని మోసగించారు. కానీ ఇక వారు ఎవరో తెలుసుకున్నారు కదండి. వారితో తగాదాలు పక్కన పెట్టేయండి. మీ యొక్క జీవితంలో మీరు ముందుకు ఎలా వెళ్లాలో, కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలో తగు విధమైన ఆలోచనలు చేయండి. అయితే ఆ శత్రువులు మరెవరో కాదండి. మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీరు పని చేసే చోట మీ చుట్టూ ఉన్నటువంటి సహోద్యోగులు కూడా కావచ్చును. వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేశారు. అన్ని రకాలుగా మిమ్మల్ని కష్టపెట్టారు. ఆర్థిక పరంగా అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు మీరు వారి వలన, వారి రీత్యా ఇబ్బందులు పడ్డారు. కావున మీరు ఏమిటంటే గనక నిజాలు అనేవి బేరీజు వేసుకుని తగు విధమైన నిర్ణయాలు ఇక తీసుకోండి. వారితో దూరంగా ఉండండి. మీకు సంబంధించిన ఏ విషయాల్లో కూడా వారి యొక్క ప్రమేయాన్ని అస్సలు తీసుకురావద్దు. కాలక్షేపం చేయడానికి అయినా వారితో మాట్లాడవద్దు. మీకు సంబంధించిన ఏ విధమైన లావాదేవీలు కానీ, మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ ఇక వారికి అస్సలు తెలియకూడదు. ఇకనైనా కుంభరాశి వారి జాతకులు జాగ్రత్త పడండి. నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. మనకి సంబంధించిన ఏ విషయాలు కూడాను కుటుంబానికి తప్పితే ఎవ్వరికీ తెలియకూడదు. ఇప్పటి ఆధునిక యుగంలో ఎవ్వరిని నమ్మే పరిస్థితులు లేవండి. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. ఎవరి అవసరార్థం వారు మన జీవితంలో ఉంటారో, అవసరం తీరిపోయాక వెళ్లిపోతూ ఉంటారు. కనుక ఇకనైనా సరే జాగ్రత్త పడండి. సెప్టెంబర్ మాసంలో 3వ వారంలో మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా అందుకుపోతున్నారు. అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ధన లబ్ధి అయితే చేకూరుతుంది. అన్ని రకాలుగా యోగిస్తుంది. కాలం మీకు కలిసి వస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.